ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మహాదేవుడు మన రక్షకుడునైన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఆదివారం రొట్టె విరుచు కూడికలో చేరి వస్తున్న మన ప్రభువును జ్ఞాపకం చేసుకొని మన ఆరాధన తండ్రి అయిన దేవునికి అర్పిస్తూ ఉన్నాం. ఆదివారము ప్రభు యొక్క పునరుద్ధాన దినము. మన ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమై శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దినము, మృత్యువును జయించి లేచిన దినము, సమాధిని ఓడించిన దినము. ఆ మృత్యుంజయుని జ్ఞాపకం చేసుకోవడానికి సంఘముగా మనము చేరి వస్తున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా మనం ప్రతి ఆదివారము సంఘముగా కూడి ప్రభువును జ్ఞాపకం చేసుకుని మన ఆరాధన తండ్రి అయిన దేవునికి మనం అర్పిస్తూ ఉన్నాం. ఆరాధన విశ్వాస యొక్క జీవితంలో అత్యంత శ్రేష్టమైంది, ప్రాముఖ్యమైంది. ఆరాధన జీవితాన్ని బట్టి మన ఆత్మీయ జీవితము ఆధారపడి ఉంటుంది. మంచి ఆరాధికుడు మంచి ఆత్మీయుడు కాగలడు. అదొక గుర్తు, సూచన. ఆరాధన తండ్రితో ప్రభువును జ్ఞాపకం చేసుకునుట, తండ్రికి సాన్నిహిత్యంగా వచ్చుట. ఇందులో మన యొక్క ఆత్మీయ స్థితి ఉన్నతమైన లోకానికి, తండ్రి సింహాసనం వద్దకు మనము ఆత్మీయంగా తీసుకుని వెళ్ళే సందర్భము ఆరాధన లేక రొట్టె విరుచు కూడిక. రొట్టె విరుచు కూడికలో మనము ప్రభుని గురించిన తలంపులే మనము కలిగి ఉండాలి. ఆయన గురించిన వర్ణన, ఆయన గురించిన సంగతులు, ఆయన గురించిన విశిష్ట సంగతులు మనం ముచ్చటించాలి. తండ్రిని సంతోష పెట్టాలి, ప్రభుని హెచ్చించాలి. సహాయకరంగా నిర్గమకాండములో 25వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 25 1 నుండి 10 వరకు చదువుకుందాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 1 నుండి 10 వరకు. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని తీసుకునవలెను. మీరు వారి యొద్ద తీసుకునవలసిన అర్పణలు ఏవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్త వర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మ కర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యముల ధూపమునకును, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏఫోదుకును, పతకమునకును చెక్కు రత్నములు అనునవే. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. 10వ వచనంలో, వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర, దాని ఎత్తు 3 మూరెడున్నర. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను అంటున్నాడు. అరణ్య యాత్రలో మోషేకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ లేక సెలవిచ్చిన మాటలు ఇవి. ప్రజలు వారికి ఆయనకు ప్రతిష్టార్పణముగా తీసుకుని రావాల్సిన వస్తువులు కొన్ని చెప్పాడు. అవన్నీ శ్రేష్టమైనవి. ఈ దాదాపుగా 13 వస్తువులు అక్కడ ఉన్నాయి. 13 రకాల వస్తువులు అక్కడ ఉన్నాయి. ఇవన్నీ ప్రభును సూచించేవిగా ఉన్నాయి. ఈ వస్తువులు వారు తీసుకుని వచ్చి ప్రతిష్టార్పణముగా దేవునికి అర్పించాలి. తద్వారా దేవుడు వారిని ఎట్లా కనికరము చూపుతాడు. ఇందులో ఈ గుడారములో వారు ఉంచవలసిన ముఖ్యమైన వస్తువులలో తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను అని చూస్తున్నాం. తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్న వాటిలో అత్యంత ప్రాముఖ్యమైనది, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద టాబర్నకల్ ఈజ్ ది ఆర్క్. ఆ ప్రత్యక్ష గుడారంలో అత్యంత ప్రాముఖ్యమైన వస్తువు, ద మోస్ట్ ఇంపార్టెంట్, అది తుమ్మకర్రతో చేయబడిన ఒక మందసము అని చెప్తున్నాం. అక్కడ అంటున్నాడు, వారు చేయవలను, దే షల్ మేక్ ఇట్ అనగా చేసి తీరాలి, చేయాలి అనగా ప్రజల యొక్క అర్పణలు దేవునికి చేరాలంటే, దేవుడు వారి మధ్య నివసించాలంటే
ఈ తుమ్మకర్రతో చేయబడిన మందసము అత్యావశ్యకము. ఇట్స్ ఇంపెరిటివ్, ఇనెవిటబుల్, అనగా తప్పనిసరిగా చేయాలి, ఉండాలి. అప్పుడే దేవునికి వారు అర్పణలు చెల్లించగలరు, ప్రతిష్టార్పణలు. దేవుడి యొక్క సన్నిధి వారి మధ్య ఆ కరుణాపీఠ మీద ఉంటుంది. మందసం పైన ఉన్న కరుణాపీఠ మీద ఆయన ఉంటాడు, నివసిస్తాడు. వారి మొర వింటాడు, వారి అర్పణ అంగీకరిస్తాడు, వారితో మాట్లాడతాడు యాజకుని ద్వారా. ఈ మందసము గురించిన అనేకమైన విశిష్టతలు ఉన్నాయి, కానీ ఇది దేనితో చేయబడిందో అది అత్యంత విశిష్టమైనది. తుమ్మకర్రతో చేయవలను, తుమ్మకర్రతో చేయవలను. చేసింది మోషేను చేయమని చెప్పాడు, వారు చేయవలనన్నాడు. ఆ తుమ్మకర్రను బెసలేలు తయారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండము 37:1-3 వరకు. బెసలేలు అనేక రకాల నైపుణ్యము గల వస్తువులు తయారు చేసేందుకు గాను దేవుడు అతనికి జ్ఞానాత్మపూర్ణుడిగా చేశాడు. అది జ్ఞానముతో చేయవలసింది, పూర్ణ ఆత్మతో చేయవలసింది అనేది ఇక్కడ మనం గమనిస్తున్నాం. వారు చేయవలను అనగా అది తప్పనిసరిగా చేసి తీరాలి. దేవునికి మనుషులకు మధ్య సంధానకర్తగా, మధ్యవర్తిగా ఉండాలంటే ఈ తుమ్మకర్రతో దాన్ని చేయవాలి. పైన బంగారు రేకులు దాన్ని పొదిగించాడు. లోపల ఏర్పడ్డ బంగారు రేకులు, తుమ్మకర్ర కనబడకుండా బంగారు రేకుతో అది పొదిగించబడింది. అది మరొక అంశం. కానీ ఆ బేస్ మెటీరియల్ ప్రధానంగా అది చేయబడింది తుమ్మకర్రతో చేయబడింది. ఈ తుమ్మకర్ర మన ప్రభువైన యేసుక్రీస్తుకు సూచనగా ఉంది. ఆ తుమ్మకర్రను వారు చేయాలి, తుమ్మకర్రతో మందసమును చేయాలి, ఆ మందసమును చేయాలి. దే షల్ డూ ఇట్. దేవుడు కూడా తన కుమారుని ఈ లోకానికి పంపాలి అని నిశ్చయించుకున్నాడు. He shall send, he thought that he should send, and he sent him. అవసరము మనుషులకు మధ్యవర్తిగా, మనుషులకు దేవునికి మధ్య సంభాషణకర్తగా, సంభాషణకర్తగా లేకపోతే వారి మధ్య సంధానకర్తగా ఉండేందుకు తన కుమారుని పంపవలసి వచ్చింది. వేలాది దూతలలో ఒకడు మధ్యవర్తిగా ఉండేంత మేలు అన్నాడు, కానీ ఆ మధ్యవర్తిగా ఉండవలసిన వాడు దూతలలో ఎవడూ కనబడలేదు. కేవలము తన అద్వితీయ కుమారుడు, తన రొమ్మున ఉన్న కుమారుడిని ఆయన ఈ లోకానికి పంపాడు. He thought that I should send, he sent him. చేయవలను, వారు చేసి తీరవలను, మందసమును చేయవలను అని అన్నాడు. యేసు ప్రభువును ఆయన శరీరధారిగా లోకానికి పంపించాడు. హెబ్రీ పత్రిక 10:5 ఆయన ఈ లోకంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు ప్రభు ఈ మాట చెప్పాడు, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి, అన్నాడు. అమర్చి లోకానికి ఆయన పంపాడు. ఆయన సంధానకర్త, మనుషులకు దేవునికి మధ్య సంధానకర్తగా ఈ లోకానికి పంపబడ్డాడు అని చూస్తున్నాం. దేవుడు ఆయన పంపాడు. రోమపత్రిక 8:4 పాప శరీరాకారముతో పంపాడు. ఆ తుమ్మకర్ర పోలికలో ఉన్న మన ప్రభు ఆయన ఆ తుమ్మకర్రతో మందసమును చేసి తీరాలి, చేయాలి. మన ప్రభుకు సాదృశ్యంగా ఉన్న తుమ్మకర్ర తండ్రి పాప శరీరాకారముతో ఈ లోకానికి తన కుమారుని పంపాడు. మన పాపములకు శిక్ష ఆయన శరీరమందు విధించాడు అని మనకు చూస్తున్నాం. తుమ్మకర్రల గురించిన కొన్ని విశేషమైన అంశాలు ఉన్నాయి. ద విశిష్టత, ద స్పెషాలిటీ ఆఫ్ ది అకేషియా వుడ్ లేదా షిట్టీమ్ వుడ్, షిత్తీము లేక తుమ్మకర్ర. అది చాలా దృఢమైనది, వెరీ హార్డీ వుడ్. ఆ తుమ్మకర్రతో ఏమి చేసినా, ఏ వస్తువు చేసినా, ఏ ఫర్నిచర్ చేసినా అది దృఢంగా ఉండేదిగా ఉంటుంది. వెరీ హార్డ్, దృఢమైనది. అది ఎటువంటి ఉపకరణం చేసినా ఆ ఉపకరణలు వాడబడుతుండగా అది తన దృఢత్వాన్ని బట్టి అది దృఢంగా ఉండేది, గట్టిగా ఉండేది. ఆ వాడుకలో అది ఉపయోగకరంగా ఉండేది.
కొన్ని దృఢముగా లేనివి వాడినట్లయితే మధ్యలోనే దానివల్ల ఉపయోగం ఉండదు. కానీ ఇదైతే ఏ వాడుకలో ఉపయోగించబడుతుందో, ఏ పనికి ఉపయోగించబడుతుందో ఆ పనికి అది దృఢమైనదిగా, తగినదిగా ఉంటుంది. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దృఢ సంకల్పము కలిగి ఈ లోకానికి మానవ రక్షణ అర్థమై శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. తండ్రి పరలోకంలో ఒక నిర్ణయం చేశాడు, త్రిత్వంలో ఒక నిర్ణయం జరిగింది. A great decision was taken in the Trinity, in the Godhead, in the council of God in heaven, that the Lord Jesus Christ should be sent to this world to accomplish the work of salvation. రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాలి అని ఆ దైవత్వంలో, త్రిత్వంలో చేయబడిన నిర్ణయానికి లోబడి మన ప్రభువైన యేసుక్రీస్తు దృఢ సంకల్పముతో ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎంతటి దృఢ సంకల్పం కలిగి ఉన్నాడంటే 3.5 సంవత్సరాల బహిరంగ పరిచర్యలో ఆయనను ఎన్ని విధాలుగా వారు అవమానించినా, హేళన చేసినా, చంపాలని ప్రయత్నించినా ఆయన సిలువకు వెళ్ళాలి, ఆ రక్షణ కార్యాన్ని పూర్తి చేయాలి అన్న ఆ దృఢ సంకల్పాన్ని ఎక్కడా కూడా సడలించుకున్నవాడు కాడు. ఆయన సంకల్పము సడలిపోలేదు. ఎలాగైతే తుమ్మకర్ర వాడుకలో ఎంత గట్టిగా, బటువుగా, దిట్టంగా ఉంటుందో అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువకు వెళ్ళేంత వరకు, సిలువలో కూడా తన ఆత్మను తండ్రికి అప్పగించేంత వరకు ఆ రక్షణ కార్యాన్ని ఎందుకోసం తాను ఈ లోకానికి పంపాడో ఆ రక్షణ కార్యాన్ని నెరవేర్చాలనే సంకల్పాన్ని ఆయన దృఢంగా కలిగి కార్యాన్ని సంపూర్తిగా నెరవేర్చాడు. గెత్సేమనే తోటలో ఒకనొక సమయంలో ఆయన కొంత బలహీన పడ్డా గాని, తండ్రి ఈ గిన్నె నా ఎదురును తొలగించుము, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును కాక. స్ట్రాంగ్ విల్, దృఢమైన సంకల్పము గెత్సేమనే తోటలో ఆయన కనపరిచాడు, సిలువలో ఆయన కనపరిచాడు. తండ్రికి ఆత్మను అప్పగించేంత వరకు ఆ దృఢత్వాన్ని, దృఢమైన సంకల్పాన్ని ఆయన కనపరిచాడు. పిలాతు ఎదుట ధైర్యంతో ఒప్పుకున్నాడు తాను దేవుని కుమారుడు అని. ఆ దృఢ సంకల్పాన్ని మనం చూస్తాం. ఎంత దృఢమైన వాడు. షిట్టిమ్ వుడ్ వాజ్ వెరీ హార్డ్, చాలా దృఢమైంది. మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని చిత్తాన్ని, ఆ రక్షణ కార్యాన్ని నెరవేర్చుట్లో దృఢమైన సంకల్పము కలిగిన వాడు. అందుకే తుమ్మకర్ర ఆ యొక్క దృఢత్వము మన ప్రభువైన యేసుక్రీస్తులో మనం చూసాం. హీ హ్యాడ్ అన్వేవరింగ్ డిటర్మినేషన్ టు గో త్రూ ఆల్ సఫరింగ్ ఆఫ్ ది క్రాస్ టు అకంప్లిష్ ద వర్క్ ఆఫ్ సాల్వేషన్. రెండవది, అది నల్లనిది, డార్కర్ దాన్ ఓక్ ట్రీ, దానికంటే నల్లని కొయ్య, అది నల్లని చెట్టు లేక కొయ్య కర్ర. వాస్తవానికి మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ధవళవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగినవాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన ధవళవర్ణము ఆయన పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. కానీ ఈ లోకమునకు ఆయన వచ్చినప్పుడు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన ధవళవర్ణుడు, పరిశుద్ధుడు, ఆయనలో ఏ నలుపు లేదు. అయినప్పటికీ మన పాపములను ఆయన మోయడాన్ని బట్టి, మన పాపములను ఆయన తన వీపు మీద మోసుకోవడాన్ని బట్టి ఆయన నల్లనివాడుగా కనబడుతున్నాడు. మన నలుపును బట్టి ఆయన నలుపాయను, మన పాపమును బట్టి ఆయన పాపముగా చేయబడ్డాడు. మనము దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబట్టకై పాపమెరుగని ఆయనను దేవుడు పాపముగా చేశాడు. నలుపే ఎరుగని ఆయనను మన కోసం నలుపుగా చేశాడు. ఆ నలుపు మనది, మానవ జాతిది. ఆ పాపం మనది, మానవ జాతిది. కానీ ప్రభువు మన పాపాన్ని, మన యొక్క నల్లనైన పాపాన్ని ఆయన మీద మోసుకుని ఆయన నలుపాయను. అది ఎంతో నల్లని తుమ్మకర్ర,
అది మందస్సమును చేయడానికి తగినది. ఆ మందస్సము దేవునికి మనుషులకు సంధానకర్తగా, అనగా మనుషుల యొక్క ప్రతిష్టార్పణలు అర్పించడానికి, దేవుడు వారితో మాట్లాడడానికి, సంభాషించడానికి ప్రధాన యాజకుని ద్వారా. అది మందస్సము చాలా ప్రాముఖ్యమైన వస్తువు ఆ ప్రత్యక్ష గుడారంలో. అది నల్లనిది అని చూస్తున్నాం. మన పాపాన్ని బట్టి, మన పాపాన్ని ఆయన తీసుకోవడాన్ని బట్టి, ఆయన తెల్లనివాడుగా ఉన్నప్పటికీ, పరిశుద్ధుడుగా ఉన్నప్పటికీ ఆయన నలుపాయాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయనలో పాపము లేదు, ఆయన నోట కపటము లేదు పేతురు అంటున్నాడు. పౌలు కూడా సాక్ష్యం ఇచ్చాడు, పేతురు సాక్ష్యం ఇచ్చాడు. ఆయనను మన నిమిత్తమై ఆయన నల్లని వాడు అయ్యాడు, నలుపాయను. మూడవది, ఈ తుమ్మకర్ర యొక్క విశిష్టత దీర్ఘకాలం మన్నిక గలది. మనకు అందుబాటులో ఉన్న అనేకమైన కర్రలలో టేకు తర్వాత ఇది దీర్ఘకాలం మన్నిక గలది. హైలీ డ్యూరబుల్, ఎక్కువ కాలం మన్నేది. అందులో క్షయత లేదు. దెర్ ఇస్ నో కరప్షన్. ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు కరప్షన్, అనగా క్షయించిపోయే గుణము దానిలో లేదు. తుమ్మకర్రలో మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన నిత్యుడు, నిరంతరము జీవించువాడు, యుగయుగములు జీవించువాడు. ఆయన జీవించువాడు. ఆయన చేసిన రక్షణ కార్యము సదాకాలము నిలుచు బలి అర్పించాడు. ఆయన చేసిన బలి తాత్కాలికం కాదు, కొద్ది కాలం కాదు, సదాకాలము నిలుచు బలిని ఆయన అర్పించాడు. ఆయన చేసిన రక్షణ కార్యము అది ఒక జాతికి, ఒక దేశానికి, ఒక కాలానికి మాత్రమే చెందినది కాదు, కానీ దీర్ఘకాలము ఆయన రెండవ రాకడ వరకు అది దీర్ఘకాలము. ఆయన రక్షకునిగా మానవ జాతికి సరిపోయినవాడు, ఆకాశ మండలం గుండా వెళ్ళినవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించినవాడు. ఇది దీర్ఘకాలము, మానవ జాతి పాపాల కొరకై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ తుమ్మకర్ర దీర్ఘకాలము మన్నిక గలది. దీర్ఘకాలము దేవునికి మనుషులకు మధ్య సంధానకర్తగా ఆ మందస్సం, తుమ్మకర్రతో చేయబడిన మందస్సం అని చూస్తున్నాం. అంత మాత్రం కాదు, ఈయన నిత్యము జీవించువాడు, నిరంతరము జీవించువాడు. ఇదిగో మృతుడనైతని గాని యుగయుగములు జీవించువాడను అని మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. ఐదవదిగా, ఈ తుమ్మకర్ర మానవత్వానికి సూచనగా ఉంది. ద హ్యూమన్ నేచర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, మానవత్వానికి పోలికగా ఉంది తుమ్మకర్ర. యేసు ప్రభు దేవుడయుండి ఈ లోకానికి మానవుడుగా జన్మించినవాడు. మనుష్యుల యొక్క భాష ఎరిగి, దేవుని భాష ఎరిగిన వాడుగా ఉండి, మనుషుల భాష ఎరిగి, మనుషులకు బాధలు ఎరిగి, మనుషుల యొక్క శోధనలు ఎరిగి, దేవునితో మనిషిని సంధానపరచడానికి, సమాధానపరచడానికి ఆయన మానవుడిగా ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది. ఆ తుమ్మకర్ర యేసు ప్రభు యొక్క మానవత్వానికి గుర్తుగా ఉంది. అవును, యేసు ప్రభు దేవుడు. ఆయన ఈ లోకంలో దేవ భాషతో మనుషులతో మాట్లాడలేదు. పూర్వకాలమున నానా సమయంలో నానా విధములుగా దేవుడు మన పితరులతో మాట్లాడిన దేవుడు అంత్య దినములైందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను, మన భాషతో మాట్లాడెను, మన బాధలలో పాలు పొందెను, మన శోధనలో ఆయన పాలు పొందెను, మన శ్రమలలో పాలు పొందెను. అన్నిటికంటే ముఖ్యంగా మన పాప శిక్షను ఆయన భరించెను. ఆ మాంసయుక్తమైన దేహమందు క్రీస్తు ప్రభు మన పాపములకు శిక్షను భరించాడు. మన అతిక్రమక్రియలను బట్టి నలుగొట్టబడ్డాడు, మన దోషాలను బట్టి గాయపరచబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడగా ఆయన మోసాడు. తండ్రి నలుగొట్టగా ఆయన శిరస వహించాడు, విధేయుడయ్యాడు. అతని నలుగొట్టకు యెహోవాకు ఇష్టమాయను అని మనం చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క మానవత్వము అది మనుషులకెంతో ప్రయోజనకరమైంది. ఆయన దేవత్వం వల్ల మనకేం ప్రయోజనం, అంటే దేవుడుగా గానే ఉంటే అది మనకేం ప్రయోజనం లేదు కాదు, కానీ
ఆయన మానవుడుగా జన్మించుట అది మనకెంతో ప్రయోజనకరమైంది, ఉపయుక్తమైంది. హిస్ హ్యుమానిటీ ఈజ్ మోర్ ప్రాఫిటబుల్ టు ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్. మానవ జాతి అంతటికి యేసుక్రీస్తు యొక్క మానవత్వం ఎంతో అవసరమైంది, ప్రయోజనకరమైంది. యేసు ప్రభు దేవుడు మానవుడు, రెండు వ్యక్తిత్వాలు, రెండు స్వభావాలు ఆయనలో సంపూర్ణముగా ఉన్నాయి. ప్రభు యొక్క దైవత్వము, మానవత్వం విషయంలో కొన్ని దుర్బోధలు ఉన్నాయి, వేరే వేరే అభిప్రాయాలు ఉన్నాయి. కానీ సమపాలలో కాదు సుమా, నాట్ ఇన్ ఈక్వల్ పార్ట్స్, ఇన్ ఫుల్ పార్ట్స్. ఆయనలో దైవత్వము సంపూర్ణంగా ఉంది, మానవత్వము సంపూర్ణంగా ఉంది. సంపూర్ణంగా దేవుడు, సంపూర్ణంగా మానవుడు. ఆ మానవత్వాన్ని ఆయన ఈ లోకములో మన కొరకు కలిగి ఉన్నాడు. దేవుడుగా ఉండి మనుషుడయ్యాడు. ఆరవదిగా అది కోయబడినది. అది కోయబడి చెక్కబడి మందసముగా చేయబడింది. 2 మూరడున్నర, 1 మూరడున్నర, ఆ కొలమ 3.5, ఎత్తు 3.5, పొడుగు 2 మూరడున్నర. ఈ మూరెళ్ళు చేయడానికి అది నరకబడి, చెట్టు నరకబడి, అది ముక్కలుగా చేయబడి ఆ మందసంగా రూపొందించబడింది. కోయబడి చెక్కబడి మందసముగా చేయబడింది. మందసముగా ఒక పెట్టె, ఇట్స్ బాక్స్ షేప్. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆ మందసముగా చేయబడ్డానికి, అనగా దేవునికి మనుషులకు మధ్య సంధానకర్తగా, సమాధానకర్తగా, మధ్యవర్తిగా ఉండేందుకు గాను ఆయన నరకబడ్డాడు. చెట్టుగా తుమ్మ చెట్టు నరకబడింది, ముక్కలుగా కోయబడింది. ఆ తర్వాత అది అమర్చబడింది, ఒక పెట్టెలాగా అమర్చబడింది. ఇట్ వాజ్ అరేంజ్డ్. యేసు ప్రభు యొక్క మానవత్వము ఆయన కోయబడి, ఆయన నరకబడి కోయబడి ఆ పెట్టెగా, ఆ మందసముగా ఆయన మార్చబడ్డాడు. ఆయన మన పాప శిక్షను భరించాడు. ఆయన ఎంతగా కోయబడ్డాడు, ఎంతగా నరకబడ్డాడు, ఎంతగా చెక్కబడ్డాడు లేఖనాలు మనం చూస్తాం. మన పాప శిక్షను భరించాడు. తండ్రి చేత బాధింపబడినవాడు, శ్రమ పెట్టబడినవాడు, నలుగొట్టబడినవాడు, ప్రజల చేత తృణీకరించబడినవాడు, ప్రజల చేత బాధించబడినవాడు. ఆయన ఆ తుమ్మకర్ర పోలికలో చెక్కబడి, కోయబడి, చెక్కబడి ఆ పెట్టెగా లేక మందసముగా రూపొందించబడ్డాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన మన నిమిత్తమై ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని వేదనలు అనుభవించాడో మనము రొట్టె విరుచు కూడికలో మనం జ్ఞాపకం చేసుకుని తండ్రిని ఆరాధించాలి. అంత మాత్రమే కాదు, ఈ తుమ్మకర్ర విశేషం ఏంటంటే, లేక ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఎడారి మొక్క, ఎడారుల్లో పెరిగే మొక్క. అరేబియా ఎడారుల్లో పెరిగే మొక్క చాలా విశిష్టమైందని జీవశాస్త్రవేత్తలు, బాటనిస్ట్ వివరిస్తున్నారు. ఇది అరేబియన్ ఎడారిలో, ఐగుప్తు ప్రాంతంలోని ఎడారుల్లో కూడా పెరిగే మొక్క. ఎడారిలో పెరిగిన మొక్క ఇది అంత దృఢంగా తయారడానికి కారణము అది ఎడారిలో పెరుగుతున్న బట్టి. లూజ్ సాయిల్లో, అనగా మృదువైన నేలల్లో పెరిగిన మొక్కలు ఏవైనా కానీ అంత దృఢంగా ఉండవు. గట్టి నేల, ఎడారి ప్రాంతంలో పెరిగిన మొక్క దృఢంగా పెరిగింది. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము. ఆ దేవదూతల యొక్క స్తోత్ర గానాలు విడిచిపెట్టాడు. ఆ మహిమగల ప్రదేశాన్ని విడిచిపెట్టాడు. ఆ యొక్క ఆనందకరమైన ప్రదేశాన్ని విడిచిపెట్టాడు. ఎడారి వంటి ఈ భూలోకానికి, మనుషుల మధ్య ఆయన నివసించాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, మానవుల మధ్య నివసించెను. దేవతల మధ్య ఉండవలసిన వాడు కెరూబులు సెరూఫుల మధ్య ఉంటూ నిత్యము స్తోత్ర గానములు పొందుతున్నవాడు, మహిమను పొందుతున్నవాడు ఆయన మన మధ్య నివసించవలసి వచ్చింది. అందుగాను ఆయన
ఒక శరీరమును అమర్చుకొని వచ్చాడు. శరీరధారిగా ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన శరీరధారి మన మధ్య నివసించాడు. యెషయా 3 ఏమన్నాడు? ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే, లేత మొక్కవలే ఆయన ఆయన ఎదుట పెరిగెను. ఎండిన భూమి మొలిచిన మొక్క, లేత మొక్క, ఎడారిలో మొలిచిన మొక్క. ఆయన జీవించిన 3.5 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు సహా ఆయన ఎటువంటి వారి మధ్య నివసించాడు? ఎండిన భూమి, అరణ్య భూమిలో ఆయన నివసించాడు. ఆయనను శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు ఎంతగా అవమానించారు, ఎంతగా ప్రాణహాని చేయడానికి ప్రయత్నం చేశారు. ఆయన వెలివేశారు. ఆయన అన్నదమ్ములు లేక ఆయన సహోదరులు కూడా ఆయన వెలివేశారు. చివరిగా ఆయన సిలువకు అప్పగించారు. ఎవరైతే ఆయన ద్వారా ఎన్నో మేళ్లు పొందారో, స్వస్థతలు పొందారో, వారు సైతము ఆయనను తృణీకరించి విసర్జించి చివరికి సిలువకు అప్పగించారు. ఎడారి వంటి, అరణ్య భూమి వంటి, ఎండిన భూమి వంటి పరిస్థితులు, ఎండిన పరిస్థితుల మధ్య, అరణ్యములో ఉన్న పరిస్థితుల మధ్య, ది ఎన్వైరన్మెంట్ ఆఫ్ ఎ డెజర్ట్, in an environment of a dry land, he grew before him. ఆయన ఎదుట అటువంటి వాతావరణంలో ఆయన పెరిగాడు. ఈ తుమ్మకర్ర ఎడారి మొక్క, ఎడారిలో బలంగా పెరిగే మొక్క అని చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అటువంటి పరిస్థితుల గుండా వెళ్ళాడు. ఈయన పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు. ఆ తుమ్మకర్ర పోలికలో ఉన్న మన ప్రభువును ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును, దృఢమైన సంకల్పంతో వచ్చాడు. శిలువ పైన కూడా వారు దిగిరమ్మంటే కూడా దిగిరాలేదు. దొంగ కూడా దిగి మమ్మ రక్షించి నువ్వు రక్షించుకోమంటే అక్కడ ఆయన ఒప్పుకోలేదు. ఆయన ఆ రక్షణ కార్యాన్ని నెరవేర్చాలనే దృఢమైన చిత్తము గలవాడు, దృఢమైన సంకల్పం గలవాడు. ఆయన ధవళవర్ణుడు, కానీ ఆయన మన కోసం మన పాపములను భరించడం బట్టి మనం ఆయన నలుపాయను, పాపముగా చేయబడు. పాపము మనము దేవుని నీతి చదివినట్లు పాపమెరుగని ఆయనను మన కోసము ఆయన పాపముగా చేశాడు. ఆ నల్లని తుమ్మకర్ర, ఆ తుమ్మకర్ర నల్లనిది. మూడవదిగా, ఆ తుమ్మకర్ర దీర్ఘకాలం మన్నికలది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నిరంతరము జీవించువాడు. ఆయన బలి కూడా సదాకాలము నిలుచు బలిని అర్పించినవాడు. ఆయన యుగయుగములు జీవిస్తున్నాడు. మృతుడ నైతిని గాని ఇదిగో యుగయుగములు జీవించువాడను అని చెప్పినవాడు. ఆ తుమ్మకర్ర మానవత్వానికి, క్రీస్తు ప్రభు యొక్క మానవత్వానికి గుర్తుగా ఉంది. మనుష్యుల కొరకు ఆయన దేవుడుగా ఉన్నవాడు మనుష్యుడయ్యాడు, మన మధ్య నివసించాడు. అది కోయబడింది, చెక్కబడింది, మందసముగా చేయబడింది. యేసు ప్రభు శిలువలో ఆయన కోయబడ్డాడు, చెక్కబడ్డాడు, గాయపరచబడ్డాడు, మన పాప శిక్ష భరించాడు. తండ్రి చేత బాధించబడినవాడు, తండ్రి చేత శ్రమ పెట్టబడినవాడు, తండ్రి చేత నలుగొట్టబడినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ తుమ్మకర్ర పోలికలో ఉన్నాడు. ప్రకటన గ్రంథములో 11వ అధ్యాయం 9వ వచనంలో, ప్రకటన గ్రంథము 11:9లో తిరుగా ఆ మందస్సము ఎక్కడ ఉందో మనం చూస్తున్నాం. 11:19, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 11 వర్స్ 19. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందస్సము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లును పుట్టెను అన్నాడు. దేవుని నిబంధన మందస్సము ఎక్కడ ఉంది? ఆలయములో కనబడెను. మనం రొట్టె విడుచు కూడికి వస్తున్నప్పుడు ప్రతి ఆదివారము మనకి ఏమి కనబడాలి? నిబంధన మందస్సము, మన ప్రభువు కనబడాలి. రొట్టె విడుచు కూడికలో మనుషులు కాదు, మనుషుల యొక్క హావభావాలు కాదు, మనుషుల యొక్క ఆ యొక్క జిమికులు కాదు సుమా. మనము ప్రభువును చూడాలి. ఆ మందస్సము నాకు కనబడేను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను చూస్తాం. గొప్ప సందడి అక్కడ మనం చూస్తున్నాం. గొప్ప ఉత్సాహ గానము, గొప్ప స్వరము, శబ్దాలు చూస్తున్నాం. అనగా ప్రభువుని ఎంత గంభీరంగా మనము ఆత్మతో సత్యముతో ఆరాధించాలో మనం చూస్తున్నాం.
ఆ తుమ్మకర్ర పోలికలో ఉన్న మన ప్రభు. ఆయన మన కొరకు ఏ విధంగా ఆ విధంగా ఆయన దృఢమైన వాడుగా, నల్లని వాడుగా మారాడు. అంత మాత్రమే కాదు, ఆయన మానవుడిగా జన్మించాడు. ఆయన కోయబడి చెక్కబడ్డాడు. ఎడారి వంటి భూమి మీద ఆయన సంచరించాడు, మన మధ్య నివసించాడు. ఆయన మన కొరకై శిలువ మరణము అనుభవించి, మన పాప శిక్ష భరించి మన కొరకు తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనంలో, ద బుక్ ఆఫ్ 1 Samuel chapter 6 verse 13. ఆ మందస్సం వస్తున్నప్పుడు దావీదు తెలుసు కదా, బేత్షెమెషు వారు లోయలో వారు కోస్తున్నారు, పంట కోస్తుండగా వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను. బేత్షెమెషులో వారు లోయలో వారు చేస్తున్న లోయలో ఉన్న వారికి కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను. దానిని చూచి వారు సంతోషించిరి. కన్నులెత్తి చూడగా మందసం కనబడింది. ఆరాధనలో రొట్టె కూడికలో మనము చేరి వస్తుండగా మనం చూడగా మనకు ఎవరు కనబడాలి? మందసము కనబడాలి. ఆ తుమ్మకర్రతో చేయబడిన మనస్సు మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు కనబడాలి. సంఘములో ఆయన్ను హెచ్చించాలి, ఘనపరచాలి. ఆయన కనబడనట్లుగా ఆరాధనలో రొట్టె కూడికలో ప్రతిదీ జరగాలి. ఉదయకాలం మనం ప్రభు సందుకు వచ్చి ఉంటున్నాం. తుమ్మకర్ర పోలికలో ఉన్న మన ప్రభువును, ఆయన విశిష్టమైన తుమ్మకర్ర వంటి వాడు. ఆయనను జ్ఞాపకం చేసుకుని విన్న వాక్య వెలుగులో ఆయన హెచ్చించి ఘనపరిచి మన ఆరాధన తండ్రిన దేవునికి మనము అర్పించుదుము గాక.